వెల్కమ్ టు జీవీ న్యూస్. మానవత్వం పరమలించిన వేళ ఆదర్శంగా నిలిచిన కొమ్ముగూడెం గ్రామ యూత్ తలసేమియా టీబీ బాధిత 2 కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేయుత. బాధిత కుటుంబ సభ్యులకు కొమ్ముగూడెం సర్పంచ్ సోయం సత్యవతి, ఉప సర్పంచ్ బుద్ధుల శ్రీనుకారులతో కలిసి ఆర్థిక సహాయం అందజేసిన అసూరాపేట నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి నాయకులు శ్రీ సోయం వీరభద్రం ఈ రోజు అసూరాపేట నియోజకవర్గం దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో ఉన్న 2 నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం మానవత్వంతో సహాయం అందించి ఆదర్శంగా నిలిచిన ఘటన కొమ్ముగూడెం గ్రామంలో గురువారం జరిగింది. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఊకే ఉదయ్ కిరణ్ ప్రాణాంతకరమైన తలసేమియా వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. చిన్నప్పుడే కుటుంబ దిక్కుగా ఉన్న తండ్రి దూరమయ్యారు. వారి దీనస్థితిని చూసిన కొమ్ముగూడెం గ్రామ యువత అందరూ కలిసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కృత నిర్ణయంతో అందరూ కలిసి బాధిత కుటుంబానికి 10,000 రూపాయలు గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులతో కలిసి అందించారు. అదే గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం భర్తని కోట కృష్ణవేణి అనారోగ్యంతో, కొడుకు అనిల్ టీబీ బాధితురాడు వారి అనారోగ్యంతో బాధపడుతూ పరిస్థితి చూసి చలించిన గ్రామ యువత మరియు గ్రామస్తులు ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం మరియు టీబీ వ్యాధితో బాధపడుతున్న బాధితురాలకి మందుల నిమిత్తం ఆర్థిక సహాయం 3,500 రూపాయలు కొమ్ముగూడెం సర్పంచ్ సోయం సత్యవతి, వైస్ సర్పంచ్ బుద్ధుల శ్రీను వార్డు సభ్యులు అందించారు. ఈ సందర్భంగా అసూరాపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోయం వీరభద్రం మాట్లాడుతూ ఆపద కాలంలో ఉన్న 2 పేద కుటుంబ సభ్యులకు కొమ్ముగూడెం గ్రామ యువత స్వచ్ఛందంగా మానవ సేవే మాధవ సేవ అనే భావంతో ముందుకు వచ్చి బాధిత కుటుంబ సభ్యులకు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఊకే నరసింహారావు, సోయం వెంకన్నబాబు, సత్యనారాయణ, కీసరి మల్లికార్జునరావు, జోనుబోయిన సుబ్బారావు, పద్దం విజయలక్ష్మి, పలువురు గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. మన గ్రామ కమిటీకి సంబంధించిన యూత్ సభ్యులు చేసినటువంటి ఈ సాయం చాలా చిన్న సాయం అయినప్పుడు కూడా చాలా గొప్పగా చేయవలసిన ఉంది. అలాగే ఈ యూత్ సభ్యులు కూడా తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎవరన్నా పేదవారు ఉంటే తప్పనిసరిగా వారి కూడా ఒక ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలని, తప్పకుండా వారు చేసిండే ఈ సేవా కార్యక్రమంలో కూడా మాలాంటి పెద్దలు కానివ్వండి, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మేము కూడా తప్పకుండా వారికి కూడా సహాయ సహకారాలు తోడ్పడుతూ మన గ్రామాభివృద్ధి విషయంలో కానీ, గ్రామ పంచాయతీ విషయంలో కానీ మంచి యూత్ ముందుకు పోవాలని, తప్పకుండా ఇలాంటి సాయం చేసినటువంటి దాతలు ఎవరైతే ఇచ్చారో దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి ఆరోగ్యం కూడా ఈ ఏదైతే వారు మనం ఇచ్చిన సాయంతో పాటు వారికి వారి వైద్య నిమిత్తం వచ్చినటువంటి వారు కూడా కోరుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, తప్పకుండా ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు మన కొమ్ముగూడెం గ్రామ పంచాయతీలోని నిరుపేద కుటుంబాలైనటువంటి 2 కుటుంబాలకి కొమ్ముగూడెం గ్రామ యూత్ తరఫున గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ఈరోజు కీర్తిశేషులు ఊకే ఎర్రయ్య వారి 2వ కుమారుడు గత కొన్ని సంవత్సరాల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. తలసేమియా వ్యాధి అనేది అది లేరు వస్తూ ఉంటాయి. ఆ వ్యాధులు ఆ వ్యాధి వచ్చిందంటే తప్పనిసరిగా ఒక 2-3 నెలలకు ఒకసారి బ్లడ్ మార్పిడి ద్వారానే వాళ్ళ జీవనం ఆధారపడి ఉంటుంది. దానికి ఆ రకంగా చేస్తూ ఉన్న సమయంలో ఇంకా కొంచెం ఆరోగ్యం క్షీణించడం, ఆయన వయసు కూడా చిన్న వయసు, అంటే ఒక 21 సంవత్సరాలు, ఊకే ఉదయ్ కిరణ్ వాళ్ళ నిరుపేద కుటుంబం. వారి నాన్నగారు గురించి చనిపోయారు. వారి అన్నగారు వారి కష్టార్జితంతోనే వాళ్ళ జీవనం సాగుతూ ఉంది. దీన్ని మా గ్రామస్తులందరూ యూత్ ఆధ్వర్యంలో మేము గ్రామంలో అందరూ మన స్థానిక గ్రామ సర్పంచ్ గారు, అలాగే ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్సు, యూత్ పెద్దలు అందరూ కలిసి వారికి తోచిన సాయం, అంటే ఒకరు 2,000 రూపాయలు, 1,000 రూపాయలు, 500 రూపాయలు, ఎవరికి తోచినంత 100 రూపాయలతో సహా తోచిన సహాయం చేశారు. వారికి అందరికీ ఈ యూత్ సభ్యులకి తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు మా గ్రామ పంచాయతీ అందరూ ఒక యూనిట్గా వచ్చి ఈరోజు వారికి తోచిన సాయం చేసినందుకు ప్రత్యేకంగా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే
ఈయన ఈ ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ ఉదయకరణం వారికి సర్జరీ టెస్టుల ద్వారా సర్జరీ చేసే అవకాశం ఉందని డాక్టర్లు వైద్యులు తెలిసినట్టు తెలిసింది. వారికి ఆరోగ్యంగా ఉండాలని ఒక సర్జరీ చేస్తే దేవుని ఆశిస్తూ సక్సెస్ అవ్వాలని, మళ్ళీ చిన్న వయసులో ఉన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా మళ్ళీ రికవరీ అయ్యి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ప్రత్యేకంగా ఈ యూత్ సభ్యులందరికీ, కొమ్ముగూడెం యూత్ సభ్యులు ఏమంటారు, ఏదైనా సాధించాలంటే యువత నుంచి ముందుకు రావాలన్నట్టుగా ఆ ఉద్దేశంతో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి యూత్ సభ్యులు, అట్లే మన స్వయం వెంకన్నబాబు, అలాగే మల్లికార్జునరావు, స్వయం సత్యనారాయణ, ఇంకా బుద్ధుల కృష్ణ, ఇంకా కొంతమంది రాలేదు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మానవత దృక్పథంతో ఆలోచించి వీరు ఆర్థిక సాయం చేసినందుకు అందరికీ తెలియజేసుకుంటూ, ఆ కుటుంబానికి ఈరోజు మనం యూత్ సభ్యుల ఆధ్వర్యంలో మన గ్రామ సర్పంచి స్వయం సత్యవతి గారు, అలాగే ఉప సర్పంచ్ గారు బుద్ధుల శ్రీనివాస్ గారు, అలాగే మిగతా వార్డు సభ్యులందరూ ఆధ్వర్యంలో ఈరోజు వారికి చేతుల మీదుగా 10,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా అందరికీ మా గ్రామ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ, ఇలాంటి ఎవరికి వచ్చిన పేద కుటుంబాలకి సహాయ సహకారాలు తప్పకుండా అందించాలని, అలాగే వారు చేసే దాంట్లో మేము కూడా పెద్దలుగా మా భాగస్వామ్యం కూడా మేము కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులందరికీ మరొకసారి యూత్ సభ్యులకి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ.